పెన్సిల్. ఆధునిక గ్రాఫైట్ పెన్సిల్ను 1795లో నికోలస్ జాక్వెస్ కాంటే అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త కనిపెట్టారు. ఇతను నెపోలియన్ బానపేస్ట్ సైన్యంలో పనిచేస్తూ గ్రాఫైట్ పొడిని మట్టితో కలిపి దీన్ని కెల్తో కాల్చే విధానాన్ని అభివృద్ధి చేసింది. దీనివల్ల పెన్సిల్ లిడ్ కాఠిన్యాన్ని మార్చుకోవడం సాధ్యమైంది మరియు అరుదుగా దొరికే ప్యూర్ గ్రాఫైట్పై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోయింది. పెన్సిల్ చరిత్ర. 1764లో ఇంగ్లాండ్లోని బొరౌడెల్ ప్రాంతంలో ప్యూర్ గ్రాఫైట్ కనుగొన్నారు. ఇది వస్తువులపై గుర్తులు వేయడానికి ఉపయోగపడుతుందని త్వరగా గుర్తించారు. 1560లో ఇటలీకి చెందిన సైమన్ బెర్రోన్ కాట్టి మరియు లెండియానా బెర్రకొట్టి దంపతులు చెక్కను లోపల రంధ్రం చేసి అందులో గ్రాఫైట్ పెట్టి ఈ విధంగా పెన్సిల్ని తయారు చేశారు. 1795లో ఫ్రెంచ్ విప్లవ యుద్ధాల సమయంలో నికోలస్ జాక్వెస్ కాంటే దీన్ని ఆధునీకరించారు. 19వ శతాబ్దంలో పెన్సిల్ పరిశ్రమ వేగంగా పెరిగింది. డిక్సాన్, టికాన్, డోరంగా వంటి కంపెనీలు, జర్మన్ సంస్థలు ఆధునిక పెన్సిళ్లను పెద్ద ఎత్తున తయారు చేయడం ప్రారంభించారు.